So, very good morning, one and all. In the last class, we discussed about various definitions of illumination, fundamentals of illumination, and also we discussed about what are the plane angle and solid angle. What is mean by plane angle and solid angle? So, plane angle, solid angle అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ పర్ JNTK వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో అది కొంచెం చూడండి. అగైన్ ఫ్యూ డెఫినేషన్స్ ఆల్సో ఇన్ ది థర్డ్ యూనిట్, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్, బీమ్ ఫ్యాక్టర్. సో బీమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే, సో బీమ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ మనం చూస్తుంటున్నాం కదమ్మా. ఓకే. సో బీమ్ ఫ్యాక్టర్ చూద్దాం. ఫస్ట్ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ చూద్దాం. సో వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ది 3 or 4 ల్యాంప్స్ ఇన్ ఏ రూమ్. ఒక రూమ్లో 3 or 4 ల్యాంప్స్ తీసుకోండి. స్మాల్ ఏరియా ఉన్న రూమ్లో 3-4 ల్యాంప్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం లైట్స్ ఆన్ చేస్తున్నప్పుడు ఒక లైట్ నుంచి వచ్చిన లైట్ వేవ్స్ బట్ 4 ల్యాంప్స్ నుంచి వచ్చిన లైట్ వేవ్స్ ఏమవుతాయి, మనకి ఓవర్లాపింగ్ అవుతాయి. సో ఓవర్లాపింగ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఇల్యూమినేషన్ అనేది లాస్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్. అంటే నంబర్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ లైట్ తీసుకున్నప్పుడు లైటింగ్స్ వేవ్స్ అనేవి, ఆ లైట్ నుంచి వచ్చిన వేవ్స్ అనేది ఓవర్లాపింగ్ అవుతున్నప్పుడు మనం కొంచెం ఆ సోర్స్ నుంచి వచ్చిన లైట్ అనేది మనం అంతగా మనం యూటిలైజ్ చేసుకోమన్నమాట. సో దాన్నే మనం వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అంటాం. అది మనకి సర్ఫేస్ బట్టి కూడా మారుతుంది. అంటే రెక్టాంగులర్ సర్ఫేస్కి అయితే మనకి 1.2 వరకు ఉంటుంది, అండ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్కి అయితే వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ అనేది 1.5 ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకి ఇదైతే అడుగుతుంటాడు. వాట్ ద వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఫర్ రెగ్యులర్ సర్ఫేసెస్ అండ్ ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఆర్ రెగ్యులర్ సర్ఫేస్కి అయితే 1.2 అండ్ అదర్ సర్ఫేసెస్ 1.5. దిస్ ఇస్ అబౌట్ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్. అర్థమైందమ్మా. అంటే స్మాల్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ అన్ అవర్ క్లాస్ రూమ్లోనే మనకి యావరేజ్ ఎన్ని ల్యాంప్స్ ఉంటే సరిపోతుంది, మన క్లాస్ రూమ్లో 4 ల్యాంప్స్ ఉంటే సరిపోతుంది మనం ఫోకస్. బట్ ఒక 10 ల్యాంప్స్ 20 ల్యాంప్స్ ఉంచామనుకోండి ఒకే రూమ్లో, అప్పుడు ఏమవుతుంది మనకి. సో కంపల్సరీగా అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే వేస్టేజ్ చేస్తాం ఎక్కువ. అంత అవసరం లేదు. ఒకదానికోటి అక్కడ లైట్ ఫోకస్ ఇంకో లైట్ మీద పడి అలా ఒక లైట్ వేవ్ అని ట్రావెల్ చేస్తూ మనకు రీచ్ అవుతాయి. చేస్తున్నప్పుడు ఒకదానికోటి ఓవర్లాపింగ్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ అబౌట్ వేస్ట్ లైట్ ఫ్యాక్టర్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇస్ ద అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్. అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్ అంటే చూడండి, లైట్ ఉంది మనకి, లైట్ నుంచి ఎగ్జాక్ట్గా పవర్ ఇవ్వగానే లైట్ ఆన్ అయ్యి ఆ లైట్ని మాత్రం మనం తీసుకోము. ఇన్ బిట్వీన్ సో మెనీ ఫ్యాక్టర్స్ మనకి చూసుకోవాలి. అంటే లైక్ సమ్ ఫైనైట్ డస్ట్ పార్టికల్స్ ఆర్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అంటే అలాగ మనం మేబీ ఫ్రమ్ అట్మాస్ఫియర్ కరెక్ట్గా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ నార్థన్ ఏరియాస్లో కానీ, నార్థన్ స్టేట్స్లో కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి వాటిలో అక్కడ మనకేమవుతుంది, ఎక్కువ ఫ్యూమ్స్ కానీ స్మోక్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో మనకు ఆ లైట్కి అనేది స్మోక్ పట్టింది అనుకోండి, ఫ్యూమ్ కానీ, మనం అనుకున్న లైట్ నుంచి ఫోకస్ రాదనమాట. అంటే ఏమవుతుంది, యాక్చువల్ లైట్ వచ్చే ఫోకస్ కన్నా ఈ స్మోక్ ఫ్యూమ్ వల్ల మనకి కొంచెం ఏమవుతుంది, లైట్ అవుట్పుట్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్. అంటే లైట్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎలాగా, స్మోక్ కానీ ఫ్యూమ్స్ కానీ ఆ లైట్ సర్ఫేసెస్ మీద పడి లైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 లుమెన్స్ కావాలనుకున్న అవుట్పుట్ లైట్ 20 లుమెన్స్ రాకుండా డ్యూ టు ది స్మోక్ అండ్ ఫ్యూమ్స్ ఆ 20 లుమెన్స్ ఇచ్చే ఆ లైట్ అనేది మనకి అరౌండ్ 15 లుమెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 5 లుమెన్స్ లాస్ అవుతాయి అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్. దాన్నే మనం ఫార్ములా కింద కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ లుమెన్స్ అవైలబుల్ ఆఫ్టర్ అబ్జార్ప్షన్ బై ద టోటల్ లుమెన్స్ గివెన్ అవుట్ బై ది ల్యాంప్. అంటే యాక్చువల్ అవుట్పుట్ ఎంత, 20 లుమెన్స్. ఆఫ్టర్ అబ్జార్ప్షన్ ఎంత వస్తుంది, 15. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అబ్జార్ప్షన్ ఫ్యాక్టర్. And the next one is the reflection factor or coefficient of reflection. రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ లేదంటే కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది మనం ఆల్రెడీ చదువుతాం సో మెయిన్ ఫిజిక్స్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ రిఫ్రాక్షన్ అని చదువుతాం లైట్లో. సో ది సేమ్ కాన్సెప్ట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ హియర్. ఇక్కడ కూడా అదే సేమ్ కాన్సెప్ట్ మనం చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, లెట్ us కన్సిడర్ సమ్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ తీసుకోండి. సో ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక సర్ఫేస్ మీద లైట్ అనేది పడింది అనుకోండి, ఆ సర్ఫేస్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్నే ఇన్సిడెంట్ రే అంటారు. ఆ సర్ఫేస్ మీద లైట్ వేవ్ పడుతున్నప్పుడు దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటారు. అగైన్ బ్యాక్ టు ఆ సర్ఫేస్ని టచ్ చేసి మళ్ళీ బ్యాక్ ట్రావెల్ చేస్తుంది.
వాటిని ఏమంటారంటే ఇన్సిడెంట్ రే అంటారు. సో నౌ ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్లెక్టెడ్ రే అండ్ ఇన్సిడెంట్ రే ఈజ్ నథింగ్ బట్ ఏ యాంగిల్ థీటా. సో దిస్ ఈజ్ అబౌట్ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఒక బల్బు అనేది పైన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గర కానీ మన క్లాస్ రూమ్స్లో కానీ వాల్ మీద ఉంటుంది. ఆ వాల్ నుంచి లైట్ పడుతుంది. ఎక్కడ పడుతుంది? మన బెంచెస్ మీద పడుతుంది. సో బెంచెస్ మీద పడి మళ్ళీ కింద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. సో ద రేషియో బిట్వీన్ దిస్ రిఫ్లెక్టెడ్ రే, అంటే ఫస్ట్ ఆ లైట్ అనేది మన బెంచ్ మీద పడింది, అది రిఫ్లెక్టెడ్ రే. మన బెంచ్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళింది, అది ఇన్సిడెంట్ రే. ఆ రేషియోనే మనం రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. దేర్ ఫోర్ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రిఫ్లెక్టెడ్ లైట్ బై ఇన్సిడెంట్ రే. ఫస్ట్ అవుట్పుట్ రిఫ్లెక్టెడ్ రే బై ఇన్సిడెంట్ లైట్ ఆర్ అదర్వైజ్ రిఫ్లెక్టెడ్ లైట్ అనొచ్చు, లేదా రే అనొచ్చు, లేదంటే ఇన్సిడెంట్ లైట్ అనొచ్చు, లేదంటే ఇన్సిడెంట్ రే అనొచ్చు. ద యాంగిల్ ఈజ్ థీటా. సో దిస్ అబౌట్ రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో వేస్టేజ్ ఫ్యాక్టర్ అనేది అప్పుడప్పుడు అడుగుతున్నాడమ్మా ఎగ్జామ్లో, అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మాత్రం అడుగుతుంటాడు, చూసుకోండి. అండ్ బీమ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, చూడండి. ఎవరీ లైటు డైరెక్ట్గా లోపల ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ కన్సిడర్ ది నార్మల్ ల్యాంప్స్, ఫిల్మెంట్ ల్యాంప్స్ 10 రూపీస్ 60 వాట్స్ బల్బు ఉంటాయి కదా, అది ఫిల్మెంట్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ ఫిల్మెంట్ ల్యాంప్స్ చూస్తున్నప్పుడు చూడండి, ఫిల్మెంట్ ఉంటుంది. ఫిల్మెంట్ నుంచి యాక్చువల్ ఫోకస్ వస్తుంది, బట్ ఆ ఫోకస్ అంతా బయటకు వచ్చేస్తే రాదు. ఆ ఫిల్మెంట్కి పైన ఏముంటుంది? ఒక గ్లాస్ లాగా ఉంటుంది. సో ఆ గ్లాస్ నుంచి మనకి బయటకు వస్తుంది అనమాట. అంటే దాన్ని మనం ఏమంటున్నారంటే గ్లాస్ లెట్ సమ్ అజ్యూమ్ దట్ సమ్ ప్రొజెక్టర్ అనుకోవచ్చు మనం. అంటే దాని నుంచే మన ఫోకస్ వస్తుంది కాబట్టి బయటికి వస్తుందని నేను ప్రొజెక్టర్లో నేను ట్రీట్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్ బీమ్ అంటే లైట్ బీమ్ మనకేమవుతుంది? యాక్చువల్ లైట్ బీము మొత్తం కాకుండా అది గ్లాస్ మీద పడి గ్లాస్ నుంచి వచ్చిన తర్వాత మనకి చూడడానికి అవుట్ సైడ్కి ఎలా అనిపిస్తుంది? పర్టికులర్ ఏరియాని మాత్రమే బల్బు కవర్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ ఏంటి? ఆ ఫిలమెంట్ లోపల ఉంది బల్బులో, గ్లాస్ అనేది సర్టెన్ ఏరియాకి మాత్రమే ఉంటుంది, ఇలాగ సర్టెన్ ఏరియాకి మాత్రమే ఉంటుంది. సో జనరల్గా సర్క్యులర్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ సమ్ డిఫరెంట్ షేప్స్లో లైట్స్ ఉంటాయి. ఆ షేప్ నియర్గా ఉన్న నియరెస్ట్గా ఉన్న ప్లేస్ మాత్రమే మనకి కవర్ అయ్యి మనకి ఇల్యూమినేషన్ వచ్చి కనబడుతుంది ఐకి. ఈజ్ ఇట్ క్లియర్? సో అది సో ఈ బీమ్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా ఎంత ఉంటుందంటే వాల్యూ 0.3 to 0.6 ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఈ ఫ్యాక్టర్ ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే అబ్జర్ప్షన్ ఆఫ్ లైట్ బై రిఫ్లెక్టర్ అండ్ ఫ్రంట్ గ్లాస్ ఆఫ్ ది ప్రొజెక్టర్ ల్యాంప్. చెప్పాను కదా మీకు, ప్రొజెక్టర్ మనం ఏదైతే ప్రొజెక్టర్ ల్యాంప్ అంటే ఓన్లీ ప్రొజెక్టర్ అని కాదు, నాట్ అవర్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఈజ్ నథింగ్ బట్ ల్యాంప్కి మనం ఏదైతే అవుట్పుట్ వస్తుందో అవుట్పుట్ని ప్రొజెక్ట్ చేయడానికి ఒక గ్లాస్ కానీ ఒక సర్ఫేస్ని యూజ్ చేసుకుంటాం. ట్యూబ్లైట్ చూడండి ఒకలా ట్యూబ్లా ఉంటుంది, ఫిల్మెంట్ ల్యాంప్ ఒకలా ఉంటుంది, ఇన్కాన్సెంట్ ల్యాంప్స్ ఒకలా ఉంటాయి, సోడియం ల్యాంప్స్ ఒకలా ఉంటాయి, మన ఆటోమొబైల్ లైక్ వెహికల్స్లో ల్యాంప్స్ వేరేగా ఉంటాయి. ఆ వెహికల్కి ల్యాంప్ బట్టి ప్రొజెక్షన్ బట్టే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో వాటి గురించి చెప్పేది బీమ్ ఫ్యాక్టర్. జనరల్గా దాని వాల్యూ 0.3 to 0.6 ఉంటుంది. సో దిస్ is about various important definitions regarding the fundamentals of the illumination. The first one is illumination, luminance intensity, beam factor, wavelength factor, depreciation factor. What is meant by depreciation factor? The inverse of the maintenance factor. So maintenance factor always should be less than 1 and the depreciation factor is greater than 1. ఆ values మాత్రం ఆన్లైన్లో అడుగుతాడు. Please take care of that values. Now the important concept after the completion of our definitions, the one is loss of illumination. So the next topic is the loss of illumination. There are two types of loss of illumination, that is the inverse square law and the second one is the Lumber's cosine law. Inverse square law and Lumber's cosine law. Sir, what is the advantage of this one? So before going to discuss about this laws, what is the need of this laws? ఎందుకు చదువుతామంటే ఈ లాస్ ఏంటంటే ఇల్యూమినేషన్ అనేది ఎంత ఉంది, ఒక సర్ఫేస్ మీద ఇల్యూమినేషన్ ఎంత పడుతుంది అంటే ఒక లైట్ నుంచి అవుట్పుట్ వస్తుంది, ఆ వచ్చిన అవుట్పుట్ ఒక సర్ఫేస్ మీద పడుతుంది, ఒక హారిజాంటల్ సర్ఫేస్ మీద కానీ వెర్టికల్ సర్ఫేస్ కానీ నియరెస్ట్ ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మీద పడుతుంది ఆ లైట్. ఆ పడుతున్నప్పుడు ఆ అవుట్పుట్ వాల్యూ ఎంత, ఆ ఇల్యూమినేషన్ ఎంత ఒక సర్ఫేస్ మీద, దట్ కెన్ బి డిటర్మైన్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ లాస్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ లాస్. దట్ మీన్స్ బై యూజింగ్ దీస్ లాస్ వీ కెన్ determine or identify the actual value of illumination on the surface. సో ఈ సర్ఫేస్ మీద పడే వాటిని మనం చెప్పచ్చు ఇలా యూజ్ చేసి. ద ఫస్ట్ వన్ ఇస్ ద ఇన్వర్స్ స్క్వేర్ లా. లెట్ us కన్సిడర్ ది ఒక డయాగ్రామ్ చూద్దాం, మళ్ళీ బ్యాక్ని పీపీటీలోకి వద్దాం. సో లెట్ us కన్సిడర్ ఇన్వర్స్ స్క్వేర్ లా.
సో ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే ఏంటంటే ఇల్యూమినేషన్ అనేది ఏమవుతుందంటే ఇన్ దిస్ ఇల్యూమినేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ది సోర్స్. ఇంటెన్సిటీ ఆఫ్ ది సోర్స్ అంటే చెప్పిన లూమినెన్స్ ఇంటెన్సిటీ అంటే లూమినెన్స్ బాడీ అంటే లైట్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ఎలా ఉంటుంది, ఫ్లక్సెస్లో వస్తుంది. ఏ ఫ్లక్సెస్? లూమినెన్స్ ఫ్లక్స్ అన్నారు, దాన్ని లూమినెన్స్ ఇంటెన్సిటీ అన్నాను పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్లో మాట్లాడుకున్నప్పుడు. సో పర్ యూనిట్ సాలిడ్ యాంగిల్ అంటే లూమినస్ ఫ్లక్స్ పర్ సాలిడ్ యాంగిల్, దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు E బై ఒమేగా, వేర్ E ఈజ్ ద లూమినస్ ఫ్లక్స్ అండ్ ఒమేగా ఇస్ ద సాలిడ్ యాంగిల్. సో I అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఇంటెన్సిటీకి డైరెక్ట్గా ఈకి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటాయి. ఇంటెన్సిటీ ఈజ్ I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్మాల్ e అని చెప్తాం. అండ్ ఆల్సో ఇల్యూమినేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ మీడియం, వర్కింగ్ మీడియం అంటాం. అంటే లూమినస్ ఇంటెన్సిటీ అంటే క్యాపిటల్ I, ఇల్యూమినేషన్ అంటే క్యాపిటల్ E. ఇల్యూమినేషన్ ఎలా డిఫైన్ చేస్తాం, లూమినస్ ఫ్లక్స్ బై పర్ యూనిట్ ఏరియా. సో ఇది ఎలా ఉంటుందంటే E అనేది ఇల్యూమినేషన్ ఆన్ ఏ సర్ఫేస్, లైట్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది ఆబ్జెక్ట్. సో లెట్ us కన్సిడర్ ది ఇన్వర్స్ స్క్వేర్ లాలో ఇప్పుడు మనం చూద్దాం. లెట్ us కన్సిడర్ ది వన్ సోర్స్, అంటే సోర్స్ అంటే ఇక్కడ ఏంటమ్మా, లైట్ ఆర్ ఎనీ లూమినస్ బాడీ. లెట్ us కన్సిడర్ సమ్ ఆర్టిఫిషియల్ లైట్స్, ఆర్టిఫిషియల్ బాడీ అనుకోండి. ఆర్టిఫిషియల్ అంటే మనకి లైట్స్ వస్తాయి, న్యాచురల్ అయితే మూను సన్ ఇవన్నీ కూడా న్యాచురల్లోకి వస్తాయి. సో లెట్ us కన్సిడర్ దిస్ సమ్ సోర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. అండ్ ఆల్సో ఈ సోర్స్ నుంచి వచ్చిన మనకి లైట్ రేస్ ఏమవుతాయి, మనకి ఈ సోర్స్ నుంచి వచ్చిన లైట్ రేస్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్షన్ ఇన్సిడెంట్ రేస్ వచ్చేసి ఆ సర్ఫేస్ రేస్ మీద పడతాయి, రిఫ్లెక్ట్ అయ్యి తర్వాత మనకి ఇన్సిడెంట్ రేస్ ఫామ్ అవుతాయి. అంటే ఒక సర్ఫేస్ మీద లైట్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయని మీకు తెలుసు. సో నౌ లెట్ us కన్సిడర్ ది సమ్ 3 ప్యారలల్ సర్ఫేసెస్. ఇలా తీసుకోండి, ఒక సర్ఫేసెస్ A2, A3, A1 ఈ 3 ప్యారలల్ సర్ఫేసెస్ తీసుకున్నాం. అంటే ఫస్ట్ దీని మీద పడుతుంది, తర్వాత దీని మీద ఫోకస్, అంటే ఇలా ట్రావెల్ చేస్తుంది. సో ఈ సోర్స్ నుంచి ఈ ఫస్ట్ ప్యారలల్ పాత్ సర్ఫేస్ నుంచి ఉన్న డిస్టెన్స్ D అనుకుంటున్నాం, తర్వాత 2D అనుకున్నాం డిస్టెన్స్, తర్వాత 3D. సో అలా మనకి ఏంటంటే ఈ సోర్స్ నుంచి ఈ ఫస్ట్ ప్యారలల్ సర్ఫేస్ అంటే ఫస్ట్ ఆ లైట్కి నియరెస్ట్గా ఉన్న ప్లేస్ అనమాట, అది ఫస్ట్ సర్ఫేస్. తర్వాత సెకండ్ ప్లేస్ A2, తర్వాత థర్డ్ ప్లేస్ A3. సో అలాగా ఈ సోర్స్ నుంచి ఈ A1 కొన్న డిస్టెన్స్ D1, తర్వాత 2D, తర్వాత TD. సో నౌ ద ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ అంటే ఈ సోర్స్ నుంచి వచ్చిన ఇల్యూమినేషన్ ఉంది, అది దీని మీద ఆన్ ఏ సర్ఫేస్ దీని మీద డిపెండ్ అవుతుంది, ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అంటే ఈ సోర్స్ నుంచి సర్ఫేస్కి డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఖచ్చితంగా లైట్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద అది ఎలా ఉంటుంది అదని ఈ ఇన్వర్స్ స్క్వేర్ లాలో ప్రూవ్ చేస్తాం. దిస్ ఇస్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఇప్పుడు డెరివేషన్ చూడండి ఇన్వర్స్ స్క్వేర్ లా. సో లెట్ us కన్సిడర్ ది ఫిగర్, ఇక్కడ చూడండి ఫిగర్ 6.10. ఇంకా ఇన్వర్స్ స్క్వేర్లా సోర్స్ D డిస్టెన్స్ ఇప్పుడు చెప్పినవి. నౌ వాట్ ఇస్ ద సాలిడ్ యాంగిల్? సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి, ఇన్ యూనిట్స్ ఈజ్ స్టెరిడియన్. సో దట్ ఈస్ ద యాంగిల్ అబ్టైన్డ్ బై సర్టెన్ సర్ఫేస్ అట్ ఏ గివెన్ ఏరియా అని చెప్తాం. అంటే ఏంటి సాలిడ్ యాంగిల్, నేను చెప్పాను కదా స్పియర్ గురించి చెప్పాను, 4π ఉంటుంది వాల్యూని. సో అదే ఫార్ములా ఇక్కడ రాస్తాం. సో సాలిడ్ యాంగిల్ W ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం సాలిడ్ యాంగిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు A/d స్క్వేర్, A/d స్క్వేర్. సో దిస్ అబౌట్ సాలిడ్ యాంగిల్ డెఫినేషన్. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి జస్ట్ రిపీట్ చేసిన పాయింట్. సో బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ డిటర్మైన్ ది ఇల్యూమినేషన్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఏముంది, సోర్స్ నుంచి లూమినస్ ఫ్లక్స్ వచ్చింది. నౌ ఇట్ రీచింగ్ ది విచ్ సర్ఫేస్, ఫస్ట్ A1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ A1 సర్ఫేస్ని రీచ్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు లూమినస్ ఇంటెన్సిటీ ఇంటూ సాలిడ్ యాంగిల్. జనరల్గా మనం లూమినస్ ఫ్లక్స్ అంటే ఏం రాస్తాం, మనం లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏం రాస్తాం, I ఈజ్ ఈక్వల్ టు E బై ఒమేగా. లైట్ ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు E బై ఒమేగా అని రాస్తాం. ఒమేగా అంటే సాలిడ్ యాంగిల్, E అంటే లూమినస్ ఫ్లక్స్. సో దాని నుంచి మనం లూమినస్ ఫ్లక్స్ అంటే ఏం రాయొచ్చు, E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా. అదేనమ్మా లూమినస్ ఇంటెన్సిటీ I ఈజ్ ఈక్వల్ టు E బై ఒమేగా, దెన్ E ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా, దేర్ఫోర్ I ఇంటూ ఒమేగా, I ఇంటూ ఒమేగా సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే ఫార్ములా ఏంటి, A/d స్క్వేర్. దిస్ ఇస్ ద I ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A/d స్క్వేర్. నౌ ఇల్యూమినేషన్ E1 ఆన్ ది సర్ఫేస్. లూమినస్ ఫ్లక్స్ అంటే E అమ్మ, లూమినస్ ఫ్లక్స్ అంటే
యాక్చువల్గా లైట్ నుంచి వచ్చే లైట్ వేవ్స్ కానీ లైట్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్నే ఫ్లక్స్ లైన్స్ అంటాం, దాన్నే లూమినస్ ఫ్లక్స్ అంటాం. లూమినస్ ఇంటెన్సిటీ అంటే అదే ఫ్లక్స్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు మనం సాలిడ్ యాంగిల్తో మాట్లాడితే లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. ఇల్యూమినేషన్ అంటే అదే ఫ్లక్స్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పర్టికులర్ ఏరియా గురించి మాట్లాడితే దాన్ని మనం ఇల్యూమినేషన్ అంటాం. దేర్ఫోర్ E1 ఈజ్ టు ఫ్లక్స్ బై ఏరియా. ఫ్లక్స్ అంటే ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, లూమినస్ ఫ్లక్స్ అంటే I ఇంటూ ఒమేగా, I ఇంటూ A బై D స్క్వేర్. దేర్ఫోర్ I ఇంటూ A బై D స్క్వేర్. దేర్ఫోర్ IA బై D స్క్వేర్ ఇంటూ 1 బై A1. ఈజ్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? బికాస్ ఆఫ్ ఫ్లక్స్ అంటే IA బై D స్క్వేర్, ఏరియా అంటే 1 బై A ఇక్కడ. therefore A1 cancel, therefore I by D square. Therefore illumination at a surface A1 area, that means A1 A2 A3 in parallel paths. సో ఒక సోర్స్ నుంచి ఆ ప్యారలల్ పాత్ A1 పడుతుంది, తర్వాత A2 A3. therefore E1 is equal to I by D square lux. Because of illumination the unit is lux. Similarly the illumination E2 on the surface area A2 is, similarly the illumination E2 on the surface area A2 is, A2 ఎంత, సిమిలర్లీ ఇట్ సర్ఫేస్ E2 ఈజ్ ఈక్వల్ టు I బై ఏరియా. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత మా సోర్స్ నుంచి A2కి D స్క్వేర్ కాదు 2D, దేర్ఫోర్ I బై 2D స్క్వేర్. మీరు కావాలంటే మళ్ళీ సేమ్ స్టెప్ డిరైవ్ చేసుకోవచ్చు. అలాగే I ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ A బై 2D స్క్వేర్ అని రాసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారు, E2 ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా అంటే ఏమవుతుంది, IA2 బై 2D స్క్వేర్ ఇంటూ 1 బై A2 క్యాన్సిల్ అయిపోతే I బై 2D స్క్వేర్ వస్తుంది, అదే వచ్చింది E2. సిమిలర్లీ ఇల్యూమినేషన్ E3 ఆన్ ది సర్ఫేస్ ఏరియా E3 ఈజ్ ఈక్వల్ టు I బై 3D స్క్వేర్ వచ్చింది. సో అలాగే మనకి ఒక్కొక్క సర్ఫేస్కి డిస్టెన్స్ బేస్ చేసుకుని ఇల్యూమినేషన్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట. నౌ E1 is to E2 is to E3 ఈజ్ ఈక్వల్ టు I బై D స్క్వేర్, దట్ ఈజ్ I అన్నింటిలో క్యాన్సిల్ అయిపోతే 1 బై D స్క్వేర్ ఈజ్ టు 1 బై 2D స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. అకార్డింగ్ టు ది ఇన్వర్స్ స్క్వేర్ లా ఇల్యూమినేషన్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది ఆబ్జెక్ట్. ది సేమ్ డెఫినేషన్ మనకు ఆన్లైన్లో అడుగుతాడు, మనకి ఎలా చెప్పమంటాడు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ది లూమెన్స్ ఇంటెన్సిటీ, అది కూడా ప్రూవ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఇన్వర్స్ స్క్వేర్ లా, మనకు తెలిసిన పాయింట్స్. దిస్ అబౌట్ ఇన్వర్స్ స్క్వేర్ లా. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ద లంబర్స్ కొసైన్ లా. ఇది కూడా మనకి యాక్చువల్గా ఇల్యూమినేషన్ అనేది సర్ఫేస్ మీద ఎంత పడుతుందో తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. లంబర్స్ కొసైన్ లా జస్ట్ ఒక స్టేట్మెంట్ చదువుతున్నాను. దిస్ లాస్ట్ స్టేట్స్ దట్ ద ఇల్యూమినేషన్ E at any point on a surface is directly proportional to the cosine of the angle between the normal at the point and the lines of the flux. Cosine of the angle between the normal at that point and the lines of the flux. Is it clear all of you? సో మనం చూద్దాం ఒకసారి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయనుకోండి, ఇలాగా లైట్ నుంచి ఒక ఫ్లక్స్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి అంటే లైట్ వేవ్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నాయి. ఇది నార్మల్ టు ది సర్ఫేస్ అంటే నార్మల్గా లైట్ నుంచి వచ్చేది. ఇది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ లాగా, ఇది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఈ లైట్ ఎలా ఉన్నప్పుడు ఈ పర్టికులర్గా ట్రావెలింగ్ చేస్తున్నాయి కదా, ఇలా చేస్తున్నప్పుడు ఒక వేవ్ ఇలా వస్తుంది. ఇది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్, ఇది నార్మల్ ఫ్లక్స్. ఈ రెండింటికి మధ్య యాంగిల్ని ఏమంటారంటే మనం కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ది నార్మల్ టు ది ఫ్లక్స్ అండ్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ ఇట్ డిటర్మైన్ ది లంబైట్స్ కొసైన్ లా, అదే చెప్తున్నాడు ఇక్కడ. సో సర్ఫేస్ ఏరియా అండ్ నార్మల్ టు ది సర్ఫేస్ అంటే నార్మల్ టు సర్ఫేస్ ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట. సర్ఫేస్ ప్యారలల్గా ఉందనుకో, ప్యారలల్గానే మనకి లైన్స్ కూడా పడుతున్నట్టు, వెర్టికల్గా అదే ఓకే హారిజాంటల్గా ఉంటే హారిజాంటల్గా పడుతున్నట్టు అలా చెప్తున్నాను లైన్స్ ఆఫ్ ఫ్లక్స్. సో దిస్ వన్, ఈ డయాగ్రామ్ కూడా చూసుకోండి ఒకసారి మీకు అర్థమవుతుంది. సో సోర్స్ O అండ్ హ్యావింగ్ సర్ఫేస్ S విత్ ఏ హైట్ H. O సోర్స్ నుంచి H హైట్లో S అనే సర్ఫేస్ ఉంది. సో యాంగిల్ మేక్ దమ్ ఈజ్ థీటా. సో O అనే సోర్స్ నుంచి H హైట్లో ఉన్న పర్టికులర్ పాయింట్ ఏంటంటే లైన్స్ ఆఫ్ ఫ్లక్స్. O నుంచి S కొన్న డిస్టెన్స్ ఏంటంటే నార్మల్ టు ది సర్ఫేస్, ఆ మధ్య వచ్చిన యాంగిల్ ఏంటంటే థీటా. సిమిలర్లీ O అనే దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇంకో లైన్స్ అలా వెళ్తున్నాయి. సో అది పాయింట్, తర్వాత R పాయింట్కి, తర్వాత Q పాయింట్కి, ఇలా మనకి ఈ లైట్ యొక్క వేవ్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాయి. అలా ఒక్కొక్కటికి ఒక్కొక్క యాంగిల్ మేక్ చేస్తూ ఉంటుందన్నమాట. నౌ PQ ఈజ్ ఈక్వల్ టు RS cos θ ఈజ్ ఈక్వల్ టు ద ఇల్యూమినేషన్ ఆఫ్ ది సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ బై ఏరియా ఆఫ్ ది PQ. దేర్ఫోర్ ఫ్లక్స్ అంటే ఏంటి, I ఇంటూ ఒమేగా బై ఏరియా ఆఫ్ PQ.
సో ఐ బై ఏరియా ఆఫ్ పీక్యూ ఇంటూ ఏరియా ఆఫ్ పీక్యూ ఏరియా బై క్యూబ్ చేస్తే ఏమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇంటూ ఒమేగా ఏరియా బై పీక్యూ అన్నాను. ఐ బై ఏరియా ఆఫ్ పీక్యూ ఇంటూ ఒమేగా అంటే ఏం రాసుకోవచ్చు, ఏరియా బై సాలిడ్ యాంగిల్ కదా, ఏరియా బై ద యాంగిల్ అబ్టెండ్ బై సర్టెన్ సర్ఫేస్ అట్ ఎ గివెన్ పాయింట్ అన్నాం. అంటే ఏరియా బై రేడియన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. దెర్ఫోర్ ఏరియా ఆఫ్ ది పీక్యూ బై రేడియస్ స్క్వేర్ అంటే డి స్క్వేర్. దెర్ఫోర్ ఐ బై డి స్క్వేర్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ ఇంటూ ఒమేగా బై ఏరియా బై పీక్యూ, మా ఐ ఇంటూ ఏరియా బై పీక్యూ ఇంటూ ఒమేగా అంటే ఏంటి, సాలిడ్ యాంగిల్, ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఏరియా అంటే ఏరియా ఆఫ్ ది పీక్యూ బై రేడియస్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ అనమాట. సో అది. సో దెన్ ఇల్యూమినేషన్ ఆఫ్ ది సర్ఫేస్ అంటే ఏమవుతుంది, ఫ్లక్స్ బై ఏరియా ఆఫ్ ది ఆర్ఎస్ సర్ఫేస్ చూడండి. సో ఫ్లక్స్ బై ఏరియా ఆఫ్ ది పీక్యూ బై కాస్ థీటా, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కాస్ థీటా. కాబట్టి అంటే ఇప్పుడు ఫ్లక్స్ బై ఏరియా ఆఫ్ ది ఆర్ఎస్, ఏరియా ఆఫ్ ది ఆర్ఎస్ అంటే ఏం రాస్తాం, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ బై కాస్ థీటా అనమాట. అదే రాసుకున్నాం. సో పీక్యూ బై కాస్ థీటా, ఏరియా ఆఫ్ ది పీక్యూ బై కాస్ థీటా. ఏరియా ఆఫ్ ది పీక్యూ ఎంత బై కాస్ థీటా అంటే వాల్యూ ఎంత చూడండి ఇక్కడ, ఏరియా ఆఫ్ ది పీక్యూ బై కాస్ థీటా. దీని వాల్యూ ఎంత మనకి, ది ఇల్యూమినేషన్ ఆఫ్ సర్ఫేస్ ఐ బై డి స్క్వేర్. సో అది వచ్చి ఐ బై డి స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. దెన్ ఫర్ కాస్ థీటా ఏమవుతుంది, హెచ్ బై డి, డి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై కాస్ థీటా. ద ఫీడింగ్ డి ఫ్రమ్ ది అబోవ్ ఈక్వేషన్ వి గెట్ డి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఐ బై హెచ్ బై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ థీటా. దెర్ఫోర్ ఐ బై హెచ్ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ థీటా. దిస్ అబౌట్ ఇల్యూమినేషన్. అంటే మనకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ బై హెచ్ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ థీటా, వేర్ డి ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది సోర్స్, అంటే సోర్స్ అంటే లైట్, అండ్ ది సర్ఫేస్ అంటే నార్మల్ ఎం, అండ్ హెచ్ ఈజ్ ద హైట్ ఆఫ్ ది సోర్స్. మనం చెప్పాము సోర్స్కి సర్ఫేస్కి ఉన్న హైట్ ఇది, డిస్టెన్స్ అయితే డి, అక్కడ సోర్స్ నుంచి వచ్చే ఎలిమెంట్స్ ఇంటెన్సిటీ అయితే ఐ. దేర్ఫోర్ ఇల్యూమినేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఐ బై హెచ్ స్క్వేర్ ఇంటూ కాస్ క్యూబ్ థీటా. దీన్ని ఏమంటారు, కొసైన్ క్యూబ్లా అని కూడా అంటారు. ఎందుకంటే కాస్ యాంగిల్ బిట్వీన్ ది నార్మల్ టు ది సర్ఫేస్ అండ్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్ ఉంటుంది, అండ్ కాస్ క్యూబ్ ఉంటుంది కాబట్టి దాన్ని లంబర్స్ కొసైన్లా లేదంటే కొసైన్ క్యూబ్లా అని కూడా అంటారు. ఈ లా వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, దిస్ లా స్టేట్స్ దట్ ది ఇల్యూమినేషన్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది క్యూబ్ ఆఫ్ ది కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ది ఫ్లక్స్ అండ్ ది నార్మల్ అట్ ది పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఫ్రమ్ అబోవ్ ఆల్ ది లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది ఓన్లీ సర్ఫేసెస్కి, నార్మల్ టు ది సర్ఫేస్, నార్మల్ టు ది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ లంబర్స్ కొసైన్ లా అనేది ఇఫ్ ది సర్ఫేస్ ఈజ్ ఇంక్లైన్డ్ అట్ యాంగిల్ టు ది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్, అంటే యాక్చువల్ లైట్ వేవ్ అనేది ట్రావెల్ చేస్తుంది కదా, అది లైన్స్ ఆఫ్ ఫ్లక్స్. అక్కడి నుంచి నార్మల్ టు ది సర్ఫేస్ సర్టెన్ యాంగిల్, అంటే విత్ యాంగిల్తో మనము ఇల్యూమినేషన్ మెథడ్ చేసుకోవాలనుకున్నప్పుడు లంబర్స్ కొసైన్లా ఇచ్చేస్తాం. యాంగిల్తో లేదు, ఓన్లీ నార్మల్ టు ది సర్ఫేస్, అంటే లైట్ వేవ్స్ వచ్చిన లైట్ వేవ్స్ అవుట్పుట్, అంటే లైట్ సోర్స్ నుంచి వచ్చిన లైట్ వేవ్స్ నార్మల్ టు ది సర్ఫేస్, నార్మల్ టు ది ప్లేన్ అయితే మనము యాంగిల్ అనేది ఇన్వాల్వ్ అయిపోతే ఇలాన్ని ఇన్వర్స్ స్క్వేర్లో ఉంటాయి. యాంగిల్ ఇన్వాల్వ్ అవుతే ఆ రెండింటి మధ్య యాంగిల్ ఉంటే వాటిని లంబర్స్ కొసైన్లా అంటారు. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఎనీవే విల్ డిస్కస్ రిమైనింగ్ టాపిక్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.